విద్యాదాన్ స్కాలర్‌షిప్ 2026 మీ కలను నిజం చేసుకోండి. సంవత్సరానికి 75,000 వరకు స్కాలర్‌షిప్ అనేది రావడం అయితే జరుగుతుందండి. 10థ్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి ఇదొక సువర్ణ అవకాశం. అయితే దీనికి అప్లై చేసుకునే విధానము, కావాల్సిన డాక్యుమెంట్స్ వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 2026 సంవత్సరంలో 10థ్ క్లాస్ అనేది పాస్ అయ్యారో వారు అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చండి. దీనికి జూన్ 20, 2026 తారీఖున చివరి తేదీగా ఉంది. ఈ యొక్క స్కాలర్‌షిప్ ద్వారా డిగ్రీ కోర్సులకు కాకుండా ఇంజినీరింగ్ కోర్సులకు, మెడికల్ కోర్సులకు కూడా ఈ యొక్క స్కాలర్‌షిప్ అనేది సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంటే 10థ్ క్లాస్ నుంచి మీరు పై ఉన్నత చదువులు చదువుకునేంత వరకు కూడా ఈ యొక్క స్కాలర్‌షిప్ అనేది మీకు సపోర్ట్‌గా ఉండడం అయితే జరుగుతుంది. అయితే దీనికి మీ యొక్క ఫ్యామిలీ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 2 లక్షల కన్నా లోపల ఉండాలండి. అంతేకాకుండా మీకు 10థ్ క్లాస్‌లో మినిమమ్ 90% లేదా 9 సీజీపీఏ పాయింట్స్ అనేవి వచ్చి ఉండాలి. ఇలా వచ్చిన వారైతే దీనికి అర్హులండి. స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆదాయ ధృవీకరణ పత్రము అంటే ఇన్కమ్ సర్టిఫికెట్, మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ డీటెయిల్స్, ఒకవేళ దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్టయితే వారి యొక్క సాధారణ సర్టిఫికెట్ ఇవి ఉన్నట్లయితే మీరు యొక్క స్కాలర్‌షిప్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలంటే ఒక వెబ్సైట్ ఉంటుందండి. నేను ఆ వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఆ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క పేరు, మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చిన తర్వాత మీకు మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత అక్కడ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుందండి. ఆ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అనేది చేయాలి.